దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. స్నేహం అనేది చాలా గొప్పది. ఈ లోకంలో స్నేహము ఎంతో మంచిది. కానీ మనము ఎవరిని ప్రేమిస్తున్నామో, ఎవరి దగ్గర స్నేహం చేస్తున్నామో, ఎవరితో అధికంగా మాట్లాడుతున్నామో, స్నేహం గురించి కొన్ని మాటలు చూసుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడునూ లేడు. స్నేహం కోసం తన ప్రాణం పెట్టగలిగిన వాడు నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడు ఈ లోకంలో ఉంటారా? ఉండొచ్చేమో. అలాంటి వారు దొరకడం అదృష్టం. అలాంటి వారు మనకుండడం చాలా గొప్పది. కానీ మనం ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడు, అలాగ ప్రేమించేవాడు నిజంగా గొప్పవాడు. అలాంటి వాడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నట్లు. అలాంటి వాడు మన కోసం ఏదైనా చేయగలడు అనే నమ్మకం కల్పించేవాడు నిజమైన స్నేహితుడు. స్నేహితుని గురించి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు ఎప్పుడూ కూడా మనల్ని ప్రేమిస్తాడు. మనం తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. మనం తప్పు చేస్తే సరి చేసుకో అని చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. మనం ఏమి చేసినప్పటికీ కూడా దాని నుండి మనల్ని బయటపడేసి ఇది తప్పు, ఇంకొకసారి చెయ్యొద్దు, ఇది మంచిది అని చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. అట్టివాడు మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూ మనతోనే ఉంటాడు. మన దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. మనకు కష్టం వచ్చింది, మనకు బాధ వచ్చింది, మనము ఒక సమస్యలో ఉన్నాము, అప్పుడు మన దగ్గరికి ఎవ్వరూ రారు. అప్పుడు ఒకవేళ నీ స్నేహితుడు నీ దుర్దశలో, అంటే నీ సిచ్యువేషన్ బాలేనప్పుడు నీ బాధలో పాలు పంచుకున్నవాడు నిజమైన స్నేహితుడు. అలాంటి వారు దొరకడం నిజంగా అదృష్టంగా భావించాలి. అలాంటి స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి స్నేహితులు చాలా తక్కువ మంది ఈ లోకంలో ఉంటారు. దుర్దశలో మనకు సిచ్యువేషన్ అస్సలు బాగోలేనప్పుడు మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అలాంటప్పుడే మన దగ్గరకు వచ్చి మనల్ని ఓదార్చి మన బాధలో నుండి బయట పడేసేవాడు నిజమైన స్నేహితుడు. అలాంటి వారు దొరకడం చాలా కష్టం. స్నేహం అంటాం, కానీ డబ్బులు ఉన్నప్పుడే వాడు మంచిగా ఉంటాడు, డబ్బు లేకపోతే మంచిగా ఉండరు అని చాలామంది చెప్తారు కదా. కానీ మనకు నిజంగా స్నేహితులు ఉండాలంటే, స్నేహం చేయాలంటే మనకు మంచి వారిని ఎంచుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. మనతో అన్ని విధాలుగా మంచిగా మన దగ్గర ఉన్నా లేకున్నా మనల్ని ప్రేమించే స్నేహితుడు నిజమైన స్నేహితుడు. మన దగ్గర ఏమీ లేనప్పుడు మనల్ని ప్రేమించకపోతే, మన బాధలో కష్టాన్ని పంచుకోకపోతే అలాంటి వారు నిజమైన స్నేహితులు కాదు. స్నేహం గురించి కూడా ప్రతి విషయంలో కూడా మంచిది ఉంటుంది, చెడుది ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేసినప్పటికీ కూడా. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎవరితో తిరుగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యంగర్స్కి మాత్రమే కాదు, 50-60 ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో ముఖ్యమైన స్నేహితుడిని నమ్ముతారు. అలాంటి వారే డబ్బు కోసమో
ఆస్తుల కోసమో ఇంకా దేనికోసమైనా, అధికారం కోసమో ఇంకా దేనికోసమైనా కానీ తన ప్రాణాన్ని ఎవ్వరూ పణంగా పెట్టరు. అవసరమైతే స్నేహాన్ని కూడా తాకట్టు పెట్టే సిచ్యువేషన్కి వస్తారు. కాబట్టి అధికమైన ప్రేమ మనల్ని మోసం చెయ్యొచ్చు. అధికమైన ప్రేమ మనల్ని మరణానికి అప్పగించవచ్చు. అలాంటివి మనము చూస్తలేమా ఈ సమాజంలో? చూస్తున్నాము. కాబట్టి అధికంగా ఎవ్వరిని ప్రేమించొద్దు. మనకంటూ ఒక లిమిట్ పెట్టుకోవాలి ప్రతి విషయంలో. అది స్నేహం విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, దేని విషయంలోనైనా కావచ్చు. అధికమైన ప్రేమ నిన్ను మోసం చేయొచ్చు, నిన్ను మరణానికి అప్పగించవచ్చు, నీ ధనంను చూడొచ్చు. కాబట్టి అధికమైన ప్రేమ నిన్ను స్నేహం నుండి దూరం చేయొచ్చు. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా మనం లిమిట్గా ఉండాలి. లిమిట్గా ఉన్నట్లయితే అది చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి నిజమైన స్నేహం అంటే మనము అందరితో మంచిగా ఉండి అందరితో ప్రేమగా నడుచుకుంటే అదే నిజమైన స్నేహం. నిజంగా ప్రేమించే వాళ్ళు మన కష్టంలో పాలు పంచుకుంటారు. అధికమైన ప్రేమ నిన్ను ఎప్పటికైనా కూడా ధనం కోసం, లేకపోతే అధికారం కోసం, లేకపోతే ఇంకా దేనికోసమైనప్పటికీ కూడా ఫ్రెండ్ని కూడా లెక్క చేయరు. కాబట్టి అధికమైన ప్రేమ మంచిది కాదు.